కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ కమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. తెలుగు సినిమా పరిశ్రమ అసలైన ఉగాది ఉత్సవం జరుపుకుంది. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేడుక నిర్వహించడం అనేది ఇండస్ట్రీలో ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించింది. ఈ వేడుక ఏ విధంగా జరిగింది, దీనిపైన కొన్ని చిన్న చితక విమర్శలు వస్తున్నాయి. వాటికి తోడు ఏపీలో కూడా ఇలాంటి అవార్డుల కార్యక్రమం జరగాల్సిన అవసరం ఉందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. నమస్తే. అవార్డ్స్ వేడుక మీరు కూడా భాగం అయ్యారు కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి మీకు కంగ్రాచులేషన్స్. సో వేడుక జరిగినటువంటి విధానం చాలా బాగుంది అని చూసే వాళ్ళకైతే కనిపించింది. ఎలా జరిగింది, కొన్ని చిన్న చిన్నగా విమర్శలు వస్తున్నాయి. మీరు ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఏం చెప్తారు? ముఖ్యంగా గద్దర్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం అనేటువంటిది నిన్న ఉగాది రోజున జరిగిన విధానం అద్భుతం. నిర్వహణ పరంగా చాలా గొప్పగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ప్రెస్టీజియస్ ఫంక్షన్స్గా మాట్లాడుకుంటే ఒక ఫిలింఫేర్ ఫంక్షన్, ఒక నేషనల్ అవార్డ్ ఫంక్షన్స్ని, లేకపోతే ఇంకా రకరకాల సైమా అని రకరకాల ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుంటాం. ఐఫా అవార్డ్స్ ఇలాంటి వాటి గురించి మనం మాట్లాడుకుంటాం. ప్రెస్టీజియస్ ఫిలిం అవార్డ్స్ అనేటువంటి వాటికి ఏమాత్రం తీసుకోకుండా ఒక అడుగు ఇంకా పై ఎత్తునే అన్నట్టుగా అద్భుతంగా జరిగింది. ఒక కార్పొరేట్ స్టైల్లో సినిమా ఇండస్ట్రీలో అవార్డ్స్ అంటే ఇంతకుముందు ఏదో ఇస్తున్నమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినంగా సాగినటువంటి సందమే తప్ప ఈ ఈ అప్డేటెడ్ సిచ్యువేషన్స్లో, ఈ అడ్వాన్స్డ్ డేస్లో కూడాను గతంలో లాగా త్యాగరాయ గాన సభలో కార్యక్రమాలు చేసినట్టుగా కాకుండా చాలా రెడ్ కార్పెట్ వేసి వీళ్ళు వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ ఫోటోషూట్స్, అక్కడ అవార్డు దగ్గర నుంచి దిగిన దగ్గర నుంచి లోపలికి వెళ్ళేదాకా ద వే దే రిసీవ్డ్ తీసుకెళ్ళింది అంతా చాలా బాగా జరిగింది. అక్కడ జరిగిన కార్యక్రమాలు కానీ, కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ చాలా చాలా గొప్పగా జరిగినాయి. ఇలాంటి ఒక అవార్డు ఫంక్షన్ అనేది ముందు అవార్డ్స్ భారీ ఎత్తున చేయాలనుకునే వాళ్ళకి ఒక రోడ్ మ్యాప్ లాగా, ఏ కార్పొరేట్ కంపెనీ చేసినా ఎవరు చేసినా సరే అవార్డు ఫంక్షన్స్కి ఒక రోడ్ మ్యాప్ లాగా ఉండేలాగా గద్దర్ అవార్డ్స్ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా తెలంగాణ ప్రభుత్వం ఆ విషయంలో సక్సెస్ అయింది. తెలంగాణ ప్రభుత్వము, అలాగే బ్యూరోక్రసీ అండ్ ఎఫ్డిసి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వీళ్ళంతా కలిసి సంయుక్తంగా చాలా గొప్పగా నిర్వహించారు. అందులో డౌట్. కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఏది, కొంతమంది ప్రముఖుల్ని సరిగా గౌరవించలేదు, వాళ్ళకి కనీసం కూర్చోవడానికి ప్లేస్ కూడా కేటాయించలేదు, అవార్డు విన్నర్స్ని కూడా ఇబ్బంది పెట్టారు, కొంతమంది నిలబడి అవార్డు తీసుకుని వెళ్ళిపోయారు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం ఇది? ఇది మాత్రం నిజం. ఎందుకంటే వాళ్ళు ఒక రాంగ్ ఎస్టిమేషన్లో ఉన్నారు. అవార్డు విన్నర్స్, ద ఫంక్షన్ ఈజ్ ఆల్ అబౌట్ ద అవార్డు విన్నర్స్ అండ్ ద జ్యూరీ అనేటువంటి దాన్ని గౌరవించాలి. అవార్డు విన్నర్స్కి సరైనటువంటి ప్లేస్ చూపించాలి. కానీ వీళ్ళు మరి ఎలాంటి రాంగ్ స్టెప్ వేశారో, అవార్డు విన్నర్స్ అని చెప్పి వెనకాల అక్కడ కూర్చోబెడితే అసలు అవార్డు విన్నర్స్ అనగానే వాళ్ళు ఒక మైండ్ సెట్తో చిన్న ప్రౌడ్ ఫీలింగ్తో వస్తారు. ఆ ప్రైడ్ ఫీలింగ్తో వచ్చిన వాళ్ళని తీసుకొచ్చేసి పెద్ద వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోయి ఆ వెనక కూర్చోండి. ఆ జూరీలో కూడా ప్రముఖులు ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోయి ఎక్కడ వెనక కూర్చోబెట్టి ఆ మూలన లెఫ్ట్ సైడు ఫంక్షన్కి రైట్ సైడ్ చివరిలో ఎక్కడో కూర్చోబెట్టారండి. అదేమంటే నేను అడిగాను, ఇదేంటి ఇది ఎట్లా తీసుకొచ్చి కూర్చోబెట్టారంటే అవార్డు విన్నర్స్ అని అడిగితే, కాదండి ఇలా పిలిస్తే అలా వచ్చేసి వెళ్ళటానికి వీలుగా ఉంటుందని. అందరూ ముందు నుంచే వెళ్ళి అవార్డు తీసుకుంటున్నారు, వీళ్ళు ఏం ప్లాన్తో అది చేశారో తెలియదు. అది ఇంకోటి ఏంటంటే, అవార్డు విన్నింగ్ వీటిలో విచ్ క్రాఫ్ట్ అనేటువంటి ఒక బెంగళూరుకు సంబంధించిన సంస్థకి చెప్పడం జరిగింది ఈవెంట్ని. జరిగితే వాళ్ళకి ఇక్కడ లోకల్ పర్సన్స్ ఎవరు, వాళ్ళ తాలూకు ప్రయారిటీస్ ఏంటి అవి ఏమీ తెలియకపోవటం వల్ల వాళ్ళకి ఎవరిని పెట్టినా ఒకటే గంట కట్టేస్తారు. అదే కొంతమంది ప్రముఖుల్ని కూడా ఇబ్బంది పెట్టారు. విజయేంద్ర ప్రసాద్ గారిని గుర్తుపట్టలేదు, వేరే పేరుతో ఏదో పిలిచారని ఆయన ఫీల్. సురేష్ బాబు గారు అసలు కూర్చోడానికి, సురేష్ బాబు గారు ఇంకా చాలామంది ప్రముఖులు, జమినీ కిరణ్ గారు, సురేష్ బాబు గారు, ఇంకా చాలామంది ప్రముఖులు అక్కడ నిలబడినటువంటి వాళ్ళకి సీట్లు దొరకకపోతే కొద్దిసేపు ఆ పక్కన నిలబడిపోయి వాళ్ళు బయటికి నిష్క్రమించినటువంటి పరిస్థితి కనిపించింది. సీటింగ్ విషయంలో వీళ్ళు ఇబ్బంది పడ్డారు, వీళ్ళకి తెలియదు. వాళ్ళు లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ సహాయం కొంత తీసుకుని ఉండాల్సింది. నిర్వాహకులు ఒకసారి దీనిపైన దృష్టి పెట్టాలి. అదొక్కటి తప్పితే ఆ ఒక్క టైం ఈవెంట్ చేశారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తో ఈసారి లాస్ట్ ఇయర్ ఈవెంట్ చేసిన వాళ్ళు లోకల్గా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు తెలుసు, ఫేస్ టు ఫేస్ ఎవరి వాల్యూ ఏంటో, ఎవరికి ఐడెంటిటీ ఏంటో తెలుసు. వీళ్ళు అసలు మొత్తాన్ని తీసుకెళ్ళిపోయి వెనకాల కుప్పేస్తున్నారు. ఈ జ్యూరీ అవార్డు వచ్చింది శ్రీకాంత్ కొడుకు హీరోకి, అక్కడ ఆంధ్ర రిత్విక్ రోషన్ అంటారు అందరు ఆ కుర్రోడ్ని. ఆ కుర్రోడ్ని తీసుకెళ్ళిపోయి అంటే వాట్ నాన్ సెన్స్ ఈజీస్ అన్నాడు ఆ కుర్రోడు. ఇదేంటి ఇక్కడ తీసుకుని ఎక్కడ కూర్చోవాలి, అక్కడ కూడా సీట్లు కొన్ని ఆ సీట్లలో విన్నర్స్ కానీ ఇచ్చిన సీట్లో ఎవరెవరు వచ్చి కూర్చున్నారు. దాంతో అవార్డు విన్నర్స్కి సీట్లు లేవు. అవార్డు తీసుకుందామని డయాస్ మీదకి వెళ్ళేసి వచ్చే లోపల ఈ సీట్లు ఎవరెవరో కూర్చోవటం.
ఆ విధమైన డిస్టర్బెన్స్ ఆ పెల్మెల్ మాత్రం బాగా జరిగింది. అయితే ఇది బయటకు ఎవరికి కనిపించదు కానీ ఇంటర్నల్గా కన్ఫ్యూజన్. ప్రతి ఒక్కళ్ళు కూడా అవార్డు విన్నర్స్ అండ్ జ్యూరీ మెంబర్స్ కూడా బాగా ఫీల్ అయినటువంటి సందర్భం ఉంది. అదొకటి ప్రధాన లోపం. అది తప్పితే దాన్ని సవరించుకోగలిగింది. ఉద్దేశపూర్వకంగా ఎవరిని ఇన్సల్ట్ చేయాలనేటువంటి దీంతో కాదు. వాళ్ళు వేసుకున్నటువంటి ఆ ప్లేస్మెంట్ అనేటువంటిది కరెక్ట్గా సెట్ చేసుకోకపోవటం, అవార్డు విన్నర్స్ని తీసుకెళ్ళి మూలన కూర్చోబెడతాం. సెంటర్లో ఒక ఐలాండ్ లాగా చేసి జ్యూరీ అవార్డుకు ఒక గ్యాలరీ అవార్డు అవార్డు విన్నర్స్ వరకు దాన్ని ఎక్కడో మూలన పడేయటం అనేటువంటి దానివల్ల జరిగినటువంటి అసౌకర్యం. నంది అవార్డ్స్ గురించి కూడా ఒక విమర్శ నడుస్తుంది. నంది అవార్డ్స్ మీరు స్టార్ట్ చేయండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము చేతులు ఎత్తి దండం పెడుతున్నాం నారాయణమూర్తి గారు ఆయన కూడా చెప్పారు. ఏంటి నంది అవార్డ్స్కి అక్కడ ఇప్పుడు ట్రోలింగ్స్ ఏమవుతున్నాయి అంటే ఇండస్ట్రీ అంతా హైదరాబాద్లో ఉంటే నంది అవార్డ్స్ ఎందుకు ఇవ్వాలి అని కొంతమంది, ఈ 10 ఏళ్ల నుంచి ఏం చేశారు అని కొంతమంది, ఆల్రెడీ 2017-18లో ఏపీ గవర్నమెంట్ నంది అవార్డ్స్ అనౌన్స్ చేసింది, పేరు మీద నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం తీసుకోలేదు కాబట్టి ఎందుకు చేయాలి అని ఇంకొంతమంది, ఇట్లా రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. ఈ నంది అవార్డ్స్కి సంబంధించి అసలు ఏం చెప్పొచ్చు మనం? నంది అవార్డ్స్ని కూడా పునరుద్ధరించండి, పొరుగు రాష్ట్రంలో కూడా వాటిని పునరుద్ధరించి వాటిని కూడా ఇస్తే పొరుగు రాష్ట్రంలో కూడాను బాగుంటుంది అనేటువంటిది పక్క రాష్ట్రంలో మొన్న మధ్య దానికి ఏదో జీవో కూడా ఇచ్చారు. అవార్డుల పునరుద్ధరణకు సంబంధించి బాధ్యతలు చూడాల్సిందిగా ఫిలిం డిపార్ట్మెంట్కి, సినిమాటోగ్రఫీ మినిస్ట్రీకి అయితే చెప్పారు అది. బట్ ఇంకా ప్రాసెస్ బహుశా జరగలేదు. దాని గురించి ప్రస్తావన ఇస్తే బాగుంటుందని ఒక అభిలాషను వ్యక్తం చేయడంలో తప్పు లేదు కదా. ఇక్కడ ఇంత ఇదిగా చేస్తున్నారు, అక్కడ కూడా చేస్తే బాగుంటుంది. కానీ ఇక్కడ చేయటంలో ఉన్నంత సౌలభ్యం, ఇక్కడ చేయటంలో ఉన్నంత సౌకర్యం అక్కడ లేదండి. మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇది జరిగింది. గతంలో కూడాను నంది అవార్డులు అనేటువంటి 2014, 15, 16 కలిపి ఒకసారి ఫైనల్గా చేశారు. ఆ అవార్డులు ఇవ్వటం అనేటువంటి ప్రక్రియ స్టార్ట్ అయిన టైంలో భయంకరమైనటువంటి విమర్శలు, వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, వీళ్ళకి ఎందుకు ఇచ్చారు, వీడు ఉత్తమనట్టు ఏంటి, వాళ్ళు బ్యాడ్ ఏంటి, ఇదేంటి అదేంటి అని పిచ్చ తిట్టుకున్నారు. కులాల గురించి కూడా, కులాల దాకా కూడా పోయి తిట్టుకున్నారు. నిన్న మొన్న గద్దర్ అవార్డ్స్లో కానీ, లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి గద్దర్ అవార్డ్స్లో కానీ, ఇవాళ ఇచ్చినటువంటి గద్దర్ అవార్డ్స్లో కానీ ఎవరైనా నోరెత్తి పల్లెత్తు మాట మాట్లాడే ధైర్యం చేశారా? ఒక బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం విమర్శ చేశారు. తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరిగింది, తెలంగాణ కళాకారులకు అవార్డు. అదేమిటంటే అక్కడ వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే ఇది తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినిమాలకు ఇస్తున్నటువంటి అవార్డులు, నాట్ పర్టికులర్గా తెలంగాణ సినిమాలకు కాదు, తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినిమాలకు ఇస్తున్న అవార్డులు. దాంట్లో జరుగుతుంది తప్ప తెలంగాణలకు అవార్డులు ఎక్కడ అన్యాయం జరిగింది అనేటువంటి దానికి అది తెలంగాణ సినిమాకే కదా. రాజు బెట్స్ రాంబాయ్ ఏంటి, అదే హీరోకి ఎందుకు ఇవ్వలేదు అని కూడా క్వశ్చన్ చేశారు. ఇక అన్ని ఇక వాటికి వెళ్తే మనం చెప్పగలిగే అంతే. ఇక ప్రతిదానికి కోడిగుడ్డు మీద ఏకలు వేయడం అనేది కాబట్టి రాజకీయాల్లో సహజం అది వాళ్ళు చేసినటువంటిది. ఇది కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ అవార్డ్స్ పట్ల ఎలాంటి అసంతృప్తి కానీ ఎలాంటి ఇది కానీ ప్రకటన పట్ల చేయలేదు. ఏ ఒక్కరు కూడాను గద్దర్ అవార్డ్స్ కమిటీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడదు. ఒకళ్ళ పార్టీ పరంగా ఎవరైనా మాట్లాడారని తప్ప వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడలేదు. కానీ అదే ఆంధ్రప్రదేశ్లో చేస్తే మాత్రం రచ్చ రంబోల నా దరిద్రం చేసి పెట్టేశారు. లాస్ట్ టైం 2016-15 అవార్డ్స్ అనౌన్స్ చేసిన రోజున ఎంత రచ్చ చేశారో అంత చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఈ అవార్డ్స్ ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాక ఇలా ఎలక్షన్స్ రావటం, ఎందుకు చేయాలనేటువంటి మైండ్ సెట్లో కొంతకాలం నడిచిన తర్వాత ఎలక్షన్స్ రావటం, ఎలక్షన్ తర్వాత అధికార మార్పిడి జరగటం, ఆ కాన్సెప్టే మొన్న పడిపోయింది. మళ్ళీ వచ్చిన తర్వాత చేద్దాం జగన్మోహన్ రెడ్డి నా 5 ఏళ్ళు మరి ఏం పట్టించుకోలేదు, ఎవరు అడగలేదు. FDC చైర్మన్ గా ఉన్న పోసాని కృష్ణమురళి గారు కూడా అప్పుడు ఏం ఎవరూ పట్టించుకోరు దానికి. అది FDCలో అక్కడ ఆంధ్రప్రదేశ్లో FDC పోస్ట్ అనేటువంటిది, FDC చైర్మన్ పోస్ట్ అనేటువంటిది ఒక రాజకీయ పునరావాసానికి తప్పితే అక్కడ అభివృద్ధి చేయడం సినిమా చిత్ర పరిశ్రమ నీళ్లతో సహా కూకటి వేళ్లతో సహా ఇక్కడ పాతుకుపోయింది. ఈ పాతుకుపోయిన దానికి అక్కడ మళ్ళీ FDC అని పెడితే అక్కడ కేవలం జరిగే షూటింగ్లకి ఒక సౌలభ్యాలు సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి తప్పితే ఇండస్ట్రీని తీసుకెళ్ళి ప్రతిష్ఠించడం అనేటువంటిది జరిగే పని కాదు. హైదరాబాద్ అనేటువంటిది మాత్రమే ఇండియన్ సినిమాకి హబ్గా తీర్చిదిద్దడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ ఛాన్స్ రేవంత్ రెడ్డి గారు తీసుకొని చేస్తున్నారు. దీన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ చేసేసి అలంకారప్రాయమైన పోస్టులు, అలంకారప్రాయమైనటువంటి కిరీటాలు పెట్టాల్సిన అవసరం లేదు. అది కానీ ఈ విషయం మరి ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరికీ తెలుసు కదా. ఆ ప్రభుత్వం అవార్డులు ఇవ్వలేదని ఎందుకు ప్రశ్నిస్తున్నారు అసలు ఇండస్ట్రీ ప్రశ్నిస్తున్నారు. కరెక్టే ప్రశ్నిస్తున్నారు, కానీ దానికి ఉన్నటువంటి సౌలభ్యాలు ఏంటి, సౌకర్యాలు ఏంటి? ఒక చిన్న మీటింగ్ పెడితేనే ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళరు, వీళ్ళందరినీ ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి కార్యక్రమాలకు రమ్మంటేనే ఎవరు రావట్లేదు. ఈ రోజున గవర్నమెంట్ ఇంత ఇనిషియేటివ్ తీసుకుంటుంది కాబట్టి ఇంత ఫుల్ అటెండెన్స్ ఉంది. దీనిపైన కూడా జరిగింది కదా, అందరితో మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి గారు ఒక లైన్ సెట్ చేసినాకే కదా ఇదంతా సెట్ చేసిన తర్వాత కదా వచ్చింది. ఎవరికి ఎంత బొట్లు పెట్టి పిలిస్తే మాత్రం వెళ్తున్నారు అక్కడికి ఆంధ్రప్రదేశ్కి.
చిన్న చిన్న సమస్యల చర్చలకు వెళ్ళటానికే వాళ్ళని పిలిచారా, వీళ్ళని పిలిచారా, వాళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళు ఎందుకు వచ్చారు. ఇక్కడ నుంచి ఒక రిప్రజెంటేషన్ ఎలా అంటే మన ఆయన్ని కలుసుకోవాలంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కలుసుకోవడానికి ఉన్నటువంటి ఫ్రీడమ్ కానీ ఉన్నటువంటి దిల్ రాజు గారు ఉన్నారు కదా మధ్యలో, ప్లాట్ఫామ్ అక్కడ ఏదైనా చేయాలి అనుకుంటే ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలవాలన్నా కానీ, లోకేష్ గారిని కలవాలన్నా కానీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కలవాలన్నా ఒక అపాయింటెడ్గా వెళ్ళాలి కదా. వెళ్ళాలంటే ఇక్కడ అందరిని కూడా వేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ రకాలైనటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందువల్ల తప్పితే కానీ అంటే ఒకటి అక్కడ ప్రభుత్వం ఇవ్వాలనుకున్నా కానీ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇవ్వలేని పరిస్థితి. కానీ మరి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎందుకు అక్కడ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు? ఇండస్ట్రీలో ఇది ఒక రాజకీయ కోణమా? మీరు ఇందాక నంది అవార్డుల గురించి ప్రస్తావించారు. నంది అవార్డులు అనౌన్స్మెంట్ అవగానే అలాంటి విమర్శలే వచ్చినాయి. అప్పుడు మళ్ళీ ఇప్పుడు అక్కడ ప్రభుత్వం నడుస్తున్న దాని మీద మళ్ళీ ఇక్కడ విమర్శలు చేశారు. వ్యవస్థలో ఏమో సహకరించే పరిస్థితి లేదని చెప్పి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆర్థిక పరిస్థితి అనేటువంటి దాన్ని కూడా ప్రాధాన్యత అంశాలను కూడా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కూడాను ఇంత బడ్జెట్లో ఇది చేయగలిగినటువంటి పరిస్థితుల్లో లేదు. ఈ రకాలైనటువంటి ఇంత చేసినా సరే వస్తున్న ప్రయోజనం ఏంటి, ఎవరి కోసం, ఎవరిని తృప్తిపరచడం కోసం అనేటువంటి ఆలోచనలో అక్కడ ప్రాధాన్యత అంశాలు, అక్కడ గొడవలు, అక్కడ తలకాయ నొప్పులు చాలా ఉన్నాయి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయగలిగినటువంటి పరిస్థితి ఉన్నా సరే చేసేటువంటి మైండ్ సెట్ లేకుండా జరిగినటువంటి విమర్శలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని తండ్రుకొని చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేషన్ తీసుకొని అక్కడ కూడా చేస్తారంటే ఎవరు కాదన్నారు. చేయాలని సూచనప్రాయంగా చెప్పడంలో తప్పేమి లేదు. చిరంజీవి గారు చెప్పినా, నారాయణమూర్తి గారు చెప్పినా, ఎవరు చెప్పినా చెయ్యాలి. కానీ ఈ అన్నిటిని ఎదుర్కొని పోవాలి. చెప్పారు కాబట్టి ఒక విమర్శ ఏమొస్తుందంటే, మంచి ఎప్పుడైనా మైక్ లో చెప్పండి, చెడు చెవిలో చెప్పండి అన్న చిరంజీవి గారే సొంత తమ్ముడు డిప్యూటీ సీఎం గా ఉంటే చెవిలో చెప్పకుండా మైక్ లో ఎందుకు చెప్పారని క్వశ్చన్ చేస్తారు. ఇది చెవిలో చెప్పడం, మైక్ లో చెప్పడం అనేటువంటి కాన్సెప్ట్ దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఇది కరెక్ట్ విమర్శ కాదు. ఇది చెడు చెప్పడానికి ఏమైనా దేనికి సంబంధించినటువంటి విషయం. ప్రభుత్వానికి చేసినట్టు ఒక సూచన కానీ ఆ సూచనని చెవిలో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవి మైక్లోనే చెప్పాలి. మైక్లో చెప్పాలి, చెవిలో చెప్పాలి. ఇదేమైనా దాచుకునే మ్యాటరా? త్వరలో ఏపీ ప్రభుత్వం కూడా అవార్డ్స్ ఇచ్చే అవకాశం ఉందంటారు. ఆల్రెడీ తెలుగు సినిమా పరిశ్రమకే తెలంగాణ ప్రభుత్వం అవార్డ్స్ ఇంతవరకు FDC చైర్మన్ పదవి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే ఒక సందిగ్ధము, ఒక ఇది ప్రతిష్టంభన కొనసాగుతుంది అక్కడ. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు తీసుకుంటారు, ఎప్పుడు ఇస్తారు అనేటువంటి మనం కూర్చొని డిస్కస్ చేసుకుంటూ మాత్రాన కార్యరూపం దాల్చేటువంటి విషయాలు కావు. దానికి చాలా వ్యయ ప్రయాసాలకి చాలా ఇది తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ చేస్తే 2011 నుండి ఖాయిలా పడ్డటువంటి అవార్డుల్ని పునరుద్ధరించి దగ్గర 15 సంవత్సరాలు ఇవ్వాలి. ఎన్ని అనౌన్స్డ్ అవార్డ్స్ ఈవెంట్ నిర్వహించాలి. ఇక్కడ ప్రభుత్వం ఏం చేసింది, ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 2015 నుంచి ఖాయిలా పడ్డటువంటి వాటికి ఓన్లీ 3 కేటగిరీల అవార్డ్స్ అనౌన్స్ చేసి బెస్ట్ ఫిల్మ్, ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్, సెకండ్ బెస్ట్ ఫిల్మ్ అనేటువంటి 10 సంవత్సరాల కాయిదాలను పునః చేసేసి 24 నుంచి స్ట్రీమ్ లైన్ చేశారు. కానీ అక్కడ ఇవ్వదలుచుకుంటే ఆల్ ఆర్ అనౌన్స్డ్ అవార్డ్స్, అన్ని ప్రకటిత అవార్డులు. ఆ ప్రకటిత 2017 వరకు అనౌన్స్ చేసిన 16 వరకు అనౌన్స్ చేసిన ఉన్నాయి. అవన్నీ ఇచ్చుకుంటూ వచ్చేస్తూ మళ్ళీ ఇవన్నీ మళ్ళీ ఇప్పటి నుంచి స్ట్రీమ్ లైన్ చేసి 7 ఏళ్ళు, ఒక 6 ఏళ్ళు, మొత్తం కలిపి 15 ఏళ్ళ అవార్డులు ఇవ్వాలి అంటే ఎంత ఎక్సర్సైజ్ చేయాలి, ఎంత చేయాలి. కాబట్టి ఏం చేయాలనేటువంటి దాని మీద నిర్ణయం తీసుకునే పరిస్థితి అక్కడ ఉందా ఇప్పుడు? అదంతా వదిలేసేసి ఫ్రెష్గా స్టార్ట్ చేసి కూడా ఇవ్వచ్చు. కానీ అనౌన్స్ చేసిన వాళ్ళకి ఇవ్వకపోతే అది బాధ కదా. అంటే అప్పుడు నంది అవార్డు పేరు తీసేసి కొత్త అవార్డు ఏమైనా వస్తే ఫ్రెష్ గా స్టార్ట్ చేయొచ్చు. నందిని కంటిన్యూ చేస్తే ఆ లెగసీ ఎప్పుడో 1967 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చినటువంటి దీన్ని, కాబట్టి దాన్నే కంటిన్యూ చేయాలి. ఎలా చేయాలనేటువంటిది దే హావ్ టు టేక్ దట్. దీనిపైన అసలు ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలతో ఒక కమిటీను పరిష్కారం దిశగా అడుగులు వేసేటువంటి ప్రయత్నం చేయడానికి ఏమైనా అవకాశం ఉందా, లేదా ఇండస్ట్రీ నుంచి రిప్రజెంటేషన్? కమిటీ అనగానే ఇక్కడ ఎవరు కమిటీ? ఇక్కడ పెద్ద నిర్మాతలు, మళ్ళీ వాళ్ళు వీళ్ళు, ఆ ప్రయారిటీస్ ఏమిటి? రకరకాలు ఉన్నాయి బ్రదర్. ఇక్కడ ఒక రకం కాదు. టైం పట్టేటోడు ముళ్ళ పొదల్లో నుంచి ఒక దీన్ని బయటికి తీసుకురావటం అనేటువంటి పరిస్థితిగా ఉంది. అది జరగాలంటే చాలా కాన్సన్ట్రేషన్ కావాలి. దాని మీద చాలా వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంత తీరుబడి, అంత ఇది ప్రభుత్వానికి ఉండి వాళ్ళు చేయగలిగితే మాత్రం మోస్ట్ వెల్కమ్. అదే చిరంజీవి గారు కానీ నారాయణమూర్తి గారు చేస్తే మంచిదండి అనేటువంటిది చెప్పారు. ఇది ఎవరు విమర్శించలా. ఇది మీరు అన్నారు విజ్ఞప్తి, సూచనప్రాయకంగా చేసిన విజ్ఞప్తే తప్ప అది విమర్శ ఏముంది, చెయ్యండి అనే విజ్ఞప్తి చేయటమే జరిగింది. అది రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది గద్దర్ అవార్డ్స్ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. గతంతో పోలిస్తే కూడా ఈసారి కార్పొరేట్ స్టైల్ ఈవెంట్ చేయడంలో తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ అయింది. కాకపోతే అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాటిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటారు. ఇక
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులని పునరుద్ధరించాలంటే అనేక సమస్యల చిక్కుముళ్ళు ఉన్నాయి దాని చుట్టూ. వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తే తెలుగు పరిశ్రమ ఖచ్చితంగా సహకరిస్తుంది, స్వాగతిస్తుంది. దీనికి సంబంధించే మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి అందరూ విజ్ఞప్తి మాత్రమే చేశారని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.